ప్రపంచంలోనే అత్యంత పురాతన శిశువు జన్మించాడు. 30 ఏళ్లుగా పిండంగా ఉన్న ఆ శిశువు పురుడు పోసుకోవడం వైద్య రంగంలోనే ఓ మహా అద్భుత ఆవిష్కారం. దీంతో పునరుత్పత్తి వైద్య చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పబడింది. ప్రపంచంలో ఎవరైనా తల్లి గర్భంలో 9 నెలల పాటు పిండం దశలో ఉంటే ఆ శిశువు మాత్రం 30 ఏళ్ల పాటు పిండంగా ఉన్నాడు. 30 ఏళ్ల పిండం ఎలా ఉంది, అందులో నుంచి శిశువు ఎలా జన్మించాడు అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. టెక్నాలజీ వైద్య రంగంలో వస్తున్న పెను మార్పులతో ఎన్నో విశేషాలు, అద్భుతాలను మనం చూడగలుగుతున్నాం. వినడానికి ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయాలను కూడా ఆధునిక సాంకేతికతతో సాధించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ప్రయోగశాలలో సృష్టించి ఘనీభవించిన స్థితిలో భద్రపరిచిన ఓ పిండం ఓ ఆరోగ్యవంతమైన శిశువుగా ప్రాణం పోసుకుంది. అమెరికాలోని ఓహియోలో చోటు చేసుకుంది ఈ సంఘటన. ఇక ఈ ఘటన పునరుత్పత్తి వైద్య చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఓ జంట పాలిట ఈ రికార్డు వరంలా మారింది. డీటెయిల్స్ లోకి వెళితే, లిండ్సే, టిమ్ పియర్స్ అనే దంపతులకు సంతానం లేకపోవడంతో వాళ్ళు చాలా కాలంగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో స్నోఫ్లేక్స్ అనే ఓ పిండ దత్తత కార్యక్రమం ద్వారా చివరికి వారి కల నెరవేరింది. 1994లో లిండా ఆర్చర్డ్ అనే మహిళ ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భం దాల్చారు. ఆ ప్రక్రియలో ఆమెకు కుమార్తెకు జన్మనిచ్చారు. అయితే అదనంగా మిగిలిపోయిన 3 పిండాలను ఆమె భవిష్యత్ అవసరాల కోసం శీతలీకరించి భద్రపరిచారు. అలా 30 ఏళ్లు గడిచిపోయాయి. దీంతో ఆ పిండాలను వృధా చేయడం ఇష్టం లేక లిండా వాటికి జీవం పోయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నైట్ లైట్ క్రిస్టియన్ అడాప్షన్ అనే సంస్థ నడిపే స్నోఫ్లేక్స్ కార్యక్రమంలో భాగంగా తన పిండాలను ఆమె దానం చేశారు. ఈ కార్యక్రమం ద్వారానే లిండ్సే, టిమ్ పియర్స్ దంపతులు లిండాను సంప్రదించారు. లిండా దానం చేసిన 3 పిండాలలో 2 వైద్య నిపుణులు విజయవంతంగా సాధారణ స్థితికి తీసుకొచ్చారు. వాటిలో ఒక పిండాన్ని లిండ్సే గర్భంలో ప్రవేశపెట్టగా అది విజయవంతంగా పెరిగి థియో అనే ఆరోగ్యవంతమైన బాబు జన్మించాడు. టెన్నెస్సీలోని ఐవీఎఫ్ క్లినిక్లో నిపుణుల బృందం ఈ సంక్లిష్టమైన ప్రక్రియను పర్యవేక్షించింది. 1990ల నాటి సాంకేతికతతో పిండాలను భద్రపరిచినప్పటికీ విజయవంతంగా ఆరోగ్యకరమైన శిశువు జన్మించడం మిరాకిల్ అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు జన్మించిన శిశువుకు బయోలాజికల్ గా 30 ఏళ్ల వయస్సున ఒక సోదరి ఉంది. ఆమె 1994లో ఇదే ఐవీఎఫ్ బ్యాచ్ పిండం నుంచి జన్మించింది. ఒకేసారి సృష్టించిన పిండాల నుంచి 30 ఏళ్ల వ్యత్యాసంతో అన్నా చెల్లెళ్లు జన్మించడం వైద్య చరిత్రలోనే ఓ అరుదైన మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ శిశువును ప్రపంచంలోనే అత్యంత పురాతన శిశువుగా గుర్తించబడ్డం మరో విశేషం.